ప్రభుత్వాలు. అప్పుడే మన ప్రభుత్వాలు వచ్చి మార్కెట్ ఇంటర్వెన్షన్లో మనం ఇన్వాల్వ్ అయ్యి అప్పుడే కదా మన రైతు బజార్లో ఉల్లిపాయలు టమాటాలు బంగాళదుంపలు అమ్మే వాళ్ళు మర్చిపోయా. ఎన్ని సందర్భాలు చేశాం. ఎందుకు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాం, ఒక చిన్న విషయం చెప్తాను. ఉల్లిపాయలు ఇవాళ మార్కెట్లో వచ్చి ఇవాళ ఓపెన్ మార్కెట్లో పెద్ద ఉల్లిపాయలు చూస్తుంటాయి. అక్కడ హోల్సేల్ ఎంత ఉంది? 65 రూపాయలు ఉంది, 55 రూపాయలు ఉంది. అంటే 15 రూపాయలు, 10 నుంచి 15 రూపాయలు అక్కడ నుంచి ఎక్కువ ఉంది. అవును బాబు మీరు అనొచ్చు మరి ట్రాన్స్పోర్ట్కి వచ్చావు. ఎస్ ట్రాన్స్పోర్ట్కి వచ్చు, నేను కూడా అంగీకరిస్తాను. అక్కడే మా ప్రభుత్వాలతో పడతాను. ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చుని ప్రభుత్వాలు తెప్పించి ఆ 55 రూపాయలకి ఇస్తే సరిపోయే. అప్పుడు దేశమంతా ఒక రేటు. అదే ప్రభుత్వాలు చేయవలసిన పని. సింపుల్. ఇదేమి పెద్దగా దీనికి ఎక్స్పీరియన్స్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని కార్డులకి ఆ పప్పు ఇచ్చారు, సప్లై చేశారు. ఎప్పుడైతే తక్కువ సప్లై చేసావో ఇంకా ఆ డీలర్ వాళ్ళు ఇష్టం. ఎవరి మీద ఆపాదించలేదు. ఒకరి మీద విమర్శించడానికి ఉన్న శ్రద్ధ, ఒకరి మీద తోసేయడానికి బండరా వేయడానికి ఉన్న శ్రద్ధ పనిమేం లేదు. అది నా తాలూకా అభిప్రాయం. దయచేసి ఆలోచించండి. నేను రోజున మనం చూస్తున్నాం మన స్టీల్ ప్లాంట్. ఇవాళ కూడా స్టేట్మెంట్ చూశాను. డిప్యూటీ సీఎం గారు వచ్చేంత ముందు అందరూ కలిసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నా. అందరూ కలిసి ఉండే కలిసి లేకపోయినా ఆ రోజు ప్రభుత్వం వద్దంది కాబట్టి గత ప్రభుత్వంలో ఈ ప్రక్రియను ముందుకెళ్ళకంటే ఆపుకొచ్చాం. సరే ఇప్పుడు మీకు అధికారం ఉంది, ఆపండి. మీరు భాగస్వాములు కదా, కూటమిలో వ్యక్తులు కదా, ఆపండి. ఇందాక రాజ్యసభ మెంబర్ గారి తాలూకా స్టేట్మెంట్ కూడా చూశారు. ఓ మంచి జరుగుతుంది రాబోయే కాలంలో స్టీల్ ప్లాంట్ మీద అని చెప్పారు. సంతోషం, జరిగితే జరగాలనే కోరుకుంటున్నాం. స్టీల్ ప్లాంట్ విషయంలో ఎవరి మీద మీరు రాయిస్తారనే ఆలోచన మాకు లేదు. ఎవరి మీద ఎత్తి మీద బండరాయి ఇస్తారనే ఆలోచన మాకు లేదు. స్టీల్ ప్లాంట్ అనేది విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు. ఇది ఉండాలి, ఇది ప్రభుత్వ సంస్థకే ఉండాలి, ప్రైవేట్ పరం కాకూడదు అనేది మా డిమాండ్, మా కోరిక. సరే మీరేం మాట్లాడి మేము పట్టించుకోం. మా మీద ఏ రాళ్ళు ఇచ్చినా మేము పట్టించుకోం. మాకు కావాల్సిన రిజల్ట్ ఆలోచించండి. ఇకపోతే మీకు చెప్పాను, ఇంతకుముందు కూడా చెప్పాను, రేపు ఈ నెలలో అసెంబ్లీ ఉందంటున్నాను, ఉందో తెలియదు. ఉంటే అసెంబ్లీలో కూడా రీచ్ చేస్తాను. రేపు రెండో ముఖ్యమంత్రి గారికి కూడా ఒక లేఖ రాస్తున్నాను. పోలీస్ డీజీపీకి కూడా ఒక లేఖ రాస్తున్నాను. మార్చి నెలలో మళ్ళీ రిపీట్ చేస్తాం. మార్చి నెలలో మనం విశాఖ పోర్టుకి 25,000 కేజీల డ్రగ్స్ వచ్చాయి. ఇది ఇంటర్పోల్, సిబిఐ కలిపి దాన్ని అక్కడ వాళ్ళు ట్రాక్ చేసి ఇక్కడ వచ్చి పట్టుకోవడం జరిగింది. సంజయ్ ఆక్వాకి వచ్చాయని చెప్పి దాని మీద వచ్చి అప్పుడున్న ప్రభుత్వం మా మీద మేము వచ్చి ఆ ప్రభుత్వం కాదు ఇది తెలుగుదేశం పార్టీ పెద్దలని ఆ తీరామా చూస్తే ఫైనల్గా ఆ సంజయ్ ఆక్వా అది వచ్చి పురంధేశ్వరి గారి తాలూకా చుట్టాలని, వాళ్ళ నీరెస్ట్ అండ్ డీరెస్ట్ ఆ ఫ్యామిలీస్ అని అది బయటకు వచ్చింది. అప్పుడు ఏమైంది? ఇప్పుడు వచ్చి ఏమైంది? మార్చి నెలలో వచ్చిన సిబిఐ, మార్చి నెలలో వచ్చిన ఇంటర్పోల్,
గరుడ అనే ఇన్వెస్టిగేషన్ దాంట్లో భాగంగా జరిగిన ఈ ఈ విషయం ఇప్పుడు తీరాలి. ఆశ్చర్యంగా ఉందే, ఏంటైంది? ఏమిటి ఇందులో ఉన్న లోకోణం? అయితే అడగచ్చు, మీరు ఎందుకండి దాన్ని పదే పదే అడుగుతాను? ఎస్, అడుగుతాను. ఈ ప్రాంతవాసిగా మా విశాఖపట్నం పోర్టులో ఇలాంటి సంస్కృతి డ్రగ్స్ ఇలాంటివి చేసే సంస్కృతి మాకు లేదు అనేది గాఢంగా నమ్మిన వ్యక్తిగా, ఏ ఒక్కరు చేసినా సరే అది క్షమించడానికి జ్ఞానంగా, అందుకు వాస్తవాలు బయట రావాలని అడుగుతున్నాం. ఇది అర్థం అవ్వట్లేదు. ఇలాంటి కాబట్టి వాళ్ళు మళ్ళీ మీకు రిపీట్ చేస్తాను. దయచేసి దీని మీద ప్రభుత్వం ఇప్పటికైనా సరే మీ తరపు నుంచి కూడా మీరు దాన్ని ఏం జరిగిందో అడగవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అలాగే స్టీల్ ప్లాంట్ తాలూకా ఔన్నత్యాన్ని కాపాడడానికి అది ప్రైవేట్ పరం కాకూడదని దయచేసి ప్రభుత్వం పెద్దలు, మీ కూటమి నిస్వార్థంగా ఎక్కడ స్వార్థపూర్తం లేకుండా దాన్ని ఆపే ప్రయత్నాలు చేయండి. ఆ ప్రయత్నాల్లో భాగంగా మా మీద ఏం మాట్లాడినా మాకు అభ్యంతరం లేదు. అందుకే మా శత్రుత్వం మాకు తెలుసు. మా హయాంలో మీ ఏ రకంగా దాన్ని ఆపుకొచ్చాము. అదేవిధంగా సామాన్యులకు వచ్చి ధరలు అందుబాటు లేకుండా నిత్యావసర సరుకులన్నీ ఆకాశం కంటిపోయిన నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా దయచేసి ఒక రివ్యూ చేసి మార్కెట్ ఇన్ఫర్మేషన్ ద్వారా ప్రభుత్వం ధర తగ్గించే, లేకపోతే ఆ సరుకుని పైనుంచి తెచ్చి మన రైతు బజార్లోనో లేకపోతే ఎక్కడ ఎఫ్ఈ షాప్లో పెట్టి ప్రజలకు అందుబాటులో తెచ్చినట్టుగా